అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా మా సిగిపో గారికి సూపర్వైజర్ గారికి అందరికీ నమస్కారాలు. అదేవిధంగా లబ్బర్తి గ్రామ తల్లులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఆల్రెడీ మీరు ఇక్కడ చూశారు, మా పక్కన అనంతగిరి ఇదే సెంటర్ లో ప్రతి నెల మీటింగ్ రావడం, మా కో వర్కర్ తో పనిచేయడం మీరు ఎప్పుడు చూశారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా నాకు కొంచెం అనుభవం ఉంది. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ తల్లిపాల వారోత్సవాల్లో మెయిన్ గా మీరు గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా పూర్తి బాధ్యత మన హెల్త్ పైన, అదేవిధంగా మన ఐసీడీఎస్ పైన ఉంటుంది. ఇది ఏంటంటే ఇది మంచి మనకి ఇంట్లో ఫుడ్ దొరుకుతుంది, కానీ ఇంకా అదనంగా దాంతోపాటు అదనంగా తీసుకోవాలని ఉద్దేశంతో పప్పు పాలు అన్ని ఆకుకూరలు కూడా మీరు తినాలనే మంచి దృక్పథంతో మన ఐసీడీఎస్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇక్కడ ఈ అభివృద్ధి సెంటర్ లో ఈ యొక్క తల్లిపాల వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ గా మీరు పోషకాలు కలిగినటువంటి మంచి పౌష్టికాహారం తిని మంచి బిడ్డకి జన్మనివ్వాలి. మీరు డెలివరీ అయిన వెంటనే తల్లిపాలే ఎక్కువ మంది ప్రిపేర్ చేయాలి, డబ్బా పాలు అయితే ఎవరు పెట్టద్దు. చాలా మంది వేరే రకంగా అనుకుంటారు, అంటే నాకు పాలు రావట్లేదు నేను పాలు ఎలా పెట్టను, చాలా మంది పాలు పడట్లేదు అని ఒక భ్రమలో ఉంటారు. కానీ నేను పాలు ఇవ్వగలను, బిడ్డకి పాలు పెట్టగలను అనే ఒక థింకింగ్ థాట్ మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా పాలు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా 6 నెలలు మాత్రం తల్లిపాలు అనేవి చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. తర్వాత ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డెలివరీ అయినట్టు పిల్లలకి నొప్పలు చేస్తాయి, నిమ్ము పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ వేడి నీళ్ళు తాగాలి, పిల్లలు కూడా వేడి నీళ్ళతో స్నానాలు అయి చేయించండి. ఒక రోజు అటు ఇటు ఉన్నా సరే స్నానం చేయించకపోయినా పర్వాలేదు. అదేవిధంగా అందరూ మదర్ కేర్ మన అందరూ టీచర్ మీ ఇంటికి వచ్చి చెప్తారు, అంటే బేబీకి మొత్తం క్లాత్ తో చుట్టు పెట్టేసి చల్లగా తగలకుండా వెచ్చదనాన్ని కల్పిస్తే బేబీ ఆటోమేటిక్ గా బరువు పెరుగుతుంది. తల్లిపాలతో పాటు ఆ వెచ్చదనానికి బరువు పెరుగుతుంది. ఈ ఆరోగ్య సూచనలన్నీ కూడా మీకు అంగన్వాడీ కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి చెప్తారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ లో కూడా మీరందరూ కూడా ఐసీడీఎస్ సేవలను వినియోగించుకొని మంచి ఆరోగ్యంగా ఉండి మంచి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలకి జన్మనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా పేరు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి. మీ సేవలు మా ఐసీడీఎస్ సేవలన్నీ కూడా మీరు అందరూ వినియోగించుకోవాలి. హాస్పిటల్లో కూడా మీరు ప్రతి నెల మీ పేరు నమోదు చేయించుకొని ప్రతి నెల వెళ్ళి బ్లడ్ చెక్ చేసుకోండి. అదేవిధంగా బరువు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో నేను బరువు పెరిగానా లేదా, నెక్స్ట్ మంత్ మీరు నెలలు పెరిగే కొద్దీ మీ బరువు పెరగాలి, కనీసం 1 కేజీ అయినా నెలకు పెరగాలి. అలా పెరుగుతూ వెళ్తేనే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి ఆ హాస్పిటల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి, స్కానింగ్ రాజమూలు చూస్తా ఉన్నారు, బ్లడ్ టెస్ట్ చేస్తా ఉన్నారు, బరువు చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి నెల మీరు సక్రమంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉన్నదన్నది డాక్టర్స్ తెలియజేస్తే తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు, మంచి బిడ్డను కూడా మీరు జన్మనివ్వగలరు. కాబట్టి ప్రతి నెల మీరు ఐరన్ వేసుకొని కాల్షియం టాబ్లెట్లు కూడా వినియోగించుకోవాలి అని మరొకసారి తల్లికి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్కారం.